పల్నాడు జిల్లా వినుగొండలో అభివృద్ధి పనులను మంత్రి సవిత, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను, రహదారులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి సవిత చెప్పారు. గుంతల్లో పడి ప్రజలు ప్రాణాలు పోతున్నా నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్ల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం చేపడుతున్నామన్నారు. 5 ఏళ్ల వైసీపీ కూటమి ఏడాది పాలనకు రాష్ట్రంలో బాగుపడ్డ రోడ్లే పరిస్థితి దానికి నిదర్శనమని జీవి ఆంజనేయులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో కొత్త రోడ్లు వేస్తామని తెలిపారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏది నిదర్శనం? ఈ రోడ్లే నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క ఇంతకుముందు అక్కడ రోడ్డు, కారంపూర్ రోడ్డు ఓపెన్ చేసి మనం వచ్చి సంవత్సరమే అయ్యింది. 5 ఏళ్లు కాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మోటార్లు పెట్టాం. మరి ఈరోజు వినుకొండ మార్కాపురం ఆర్ఎంబి రోడ్డు 6,15,00,000 రూపాయలతో, రెండుపాడు శ్రీరామనగర్ బీటీ రోడ్డు 6,15,00,000 రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈ రోజు ఇక్కడ రోడ్డు వేసాం. మనం వచ్చి సంవత్సరమే. ఇది ఒక పార్టే, ఇది ఆర్ఎంబి రోడ్డు, టిఆర్ రోడ్డే. కానీ చెప్పండి, ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేసాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామని చెప్పాము, అదే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం.